అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో రోజురోజుకి శాంతి భద్రతల విషయంలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టింపు లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనే విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర హోంమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. ఆయనకు అట్లాంటి సంఘటనలు చేస్తే కనీసం స్పందించే అంత హృదయం కూడా లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్ని సమస్యలున్నా కానీ వాటికి పరిష్కారం కోసం కాకుండా తన స్వలాభాల కోసమే కొత్త కొత్త సమస్యలు సృష్టించే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా రాష్ట్రాన్ని పాలించడంలో, ప్రజల్ని రక్షించడంలో, విద్యార్థులకు సరైన విద్యను అందించడంలో హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమైనని చెప్పక తప్పదు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేసినా పట్టించుకోలేని హోంశాఖ, హోంమంత్రి మరి ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. స్వయంగా ఆయన హోంమంత్రి అయి ఉండి కూడా ఒక ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేస్తే స్పందించని హృదయం ఈ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రిది. ఇక మొన్నటికి మొన్న నల్గొండలో ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని 10వ తరగతి పిల్లలు హత్య చేస్తే విద్యాశాఖ మంత్రిగా స్పందించకపోగా లండన్కు, అమెరికాలకు టూర్ల విడమైండ్రు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ హత్య గావించబడ్డది అన్నప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. ఒక హోంశాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వెంటనే ఇక్కడ ఉన్న అధికారులను నాకు రిపోర్ట్ పంపండి అని ఆదేశాలు ఇచ్చి తగు చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి త్వరితగతిన ఆ కేసును మరి సాల్వ్ చేయాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా అటు ఐపీఎస్ అధికారి భార్య చనిపోయినా దాని గురించి మాట్లాడరు. మొన్నటికి మొన్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి హత్య విషయంలో కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిగా ఎంతసేపు తన లాభాల కోసం, కమిషన్ల కోసం, వ్యాపారాల కోసం తహతహలాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టం. రాష్ట్రంలో విపరీతంగా నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన దారిలో యువత నడుస్తూ ఉన్నారు. ఒక విద్యార్థుల మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బూతులే మాట్లాడతారు. అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. ఎక్కడ సమావేశాలు పెట్టినా యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. ముఖ్యంగా ఈ మధ్యనే మనం చూసినాం, 100 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరికినాయి. ఇతర రాష్ట్రాల పోలీస్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఇక్కడ దొరికినాయి. అంటే గంజాయి విపరీతంగా ఈ రాష్ట్రంలో విపరీతంగా వ్యాపారం జరుగుతూ ఉంటే కూడా హోంశాఖ మంత్రి, స్వయాన ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా సమీక్ష పెట్టి ఒక్కరోజు కూడా మరి ఆ మాఫియాని అడ్డుకోవడానికి, గంజాయి వ్యాపారాల్ని అడ్డుకోవడానికి, పిల్లల్ని కాపాడడానికి ఒక్కరోజంటే ఒక్కరోజు సమీక్ష పెట్టిన పాపాన పోలేదు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు. ఎక్క సవాలు పెట్టినా యువత మీద, యువతలో ఒక ఆక్రోశాన్ని నింపడానికి రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు తప్ప ఒక్క మంచి మాట కూడా చెప్పిన పాపాన పోలేదు. ఒక్కసారి తప్పు జరిగితే వెంటనే దాని మీద సమీక్ష చేసి మళ్ళొక్కసారి తప్పు జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి ఏం పట్టం ఆయనకి. ఎంతసేపు కమిషన్లు కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకు ఏమాత్రం కూడా ఈరోజు ఈ భరోసా అనేది ఈ రాష్ట్రంలో కరువైపోయింది. రక్షణ లేకుండా పోయింది.
ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులుంటే 9 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయడానికి టైం తీసుకుంది ప్రభుత్వం. అంటే ఎవరికి ఏ విధంగా ప్రతి విషయంలో కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి పోక్సో చట్టం ప్రకారం 24 గంటలలో అరెస్ట్ చేసి చర్య తీసుకోవాల్సి ఉంటే వారు కేంద్ర మంత్రి కాబట్టి వారి కొడుకుకి రక్షణ కల్పించినారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. పైగా ఆయన ఎన్ని రోజులు జైలు ఉన్నాడో తెలియదు కానీ వెంటనే బెయిల్ తీసుకొని మళ్ళీ ఈరోజు సరదాగా పార్టీలో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి, పోక్సో కేసులో ఉన్న వ్యక్తి. ఇలాంటి రాజ్యంలో ఇలాంటి రాష్ట్రంలో మరి ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎట్లాంటి భద్రత ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం. చిన్నారులపై క్రైమ్ రేటు 2024 కంటే 2025లో 27% పెరిగింది. వాస్తవంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం ఎదిగింది, ఆర్థికంగా మంచి పురోగతి సాధించింది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో వారి పాలనలో నేరాల రేటు క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఆర్థికంగా రాష్ట్రం మంచిగా పురోగతి సాధిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళలకు భద్రత లేదనే విషయాన్ని మీ ముందుంచుతున్నాను. మొన్నటికి మొన్న మీకు తెలుసు సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురంలో ఒక గుడిలో మైనర్ బాలికతోని 65 ఏళ్ల మనిషి అసభ్యంగా ప్రవర్తిస్తే దాని గురించి స్పందన ఉండదు, మైనర్ బాలికకు రక్షణ ఉండదు. కాంగ్రెస్ హయాంలో తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నష్టపోయిన వాళ్ళే శిక్షణ అనుభవిస్తున్నారనే వాస్తవాన్ని ఈరోజు మనం గుర్తుకు చేసుకోక తప్పదు. చిన్న పిల్లల నుండి ముసలోళ్ళ వరకు మహిళల్ని విపరీతంగా హింసించే రాజ్యం ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. రూపారెడ్డి గారు సంఘటనలు మీ ముందు ఉంచుతున్నాను. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే క్రైమ్ ఈ విధంగా పెరుగుతూ ఉంటే కూడా నడి రోడ్డు పైన గిరిజన మహిళను అత్యాచారం చేస్తే ఆ అత్యాచారాన్ని అడ్డుకోవడానికి భర్త పోతే అతన్ని కూడా చంపేసిన దాఖలాలు. అరే రోజు రోజు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మైనర్ బాలిక మీద పోక్సో అంటే 65 ఏళ్ల ముసలోడు ఒక మైనర్ బాలిక మీద అసభ్యంగా ప్రవర్తిస్తే దాని గురించి ప్రభుత్వం పట్టించుకోదు. రాష్ట్రంలో పూర్తిగా అధ్వానంగా దిగజారిపోతున్న ఈ శాంతి భద్రతలు, చెడు వ్యసనాల జోలికి యువత వెళ్తూ ఉంటే కనీసం కాలేజీలలో స్కూళ్ళల్లో పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు సరైనటువంటి దారి చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చేయట్లేదు. స్కూళ్ళలోనే ఇట్లాంటి దారుణాలు జరిగితే మరి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆడపిల్లలకు రక్షణ కరువైందనే విషయం చెప్పక తప్పదు. ఆడపిల్లలకు రక్షణ కరువైందని మేము బాధపడుతూ ఉంటే ఇంకోవైపు ఉపాధ్యాయులకు అంటే చదువు చెప్పే గురువులకు కూడా ఈరోజు రక్షణ లేదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. షాబాద్లో మొన్నటికి మొన్న ఒక అగంతకుడు ఒక ఉన్మాది 6 మహిళల మీద ఒక్కసారి దాడి చేసి అందరినీ కూడా చంపేసిన విషయం మనం అందరికీ తెలుసు. 6 మహిళలు బలైపోయినారు. దాని గురించి ప్రభుత్వం సీరియస్గా తీసుకోదు. నల్గొండలో కూడా ఈ మధ్యన ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళను ఒక అగంతకుడు ఇంట్లో జొరబడి 4 చంపేస్తే దీని గురించి పట్టించుకోరు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మరి ఇప్పుడు జరిగిన రూపారెడ్డి మర్డర్ ఘటనలో డ్రగ్స్ అరికట్టడంపై రేవంత్ రెడ్డి మాటలకే పరిమితమవుతున్నారు కానీ వాటిని ఏమాత్రం కూడా డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి లేదు. పేరు పెట్టడానికి మాత్రం ఈగిల్స్ ఫోర్స్ అని పెట్టారు. ఆ ఈగిల్ ఫోర్స్ నిజంగా పనిచేస్తుందా లేకపోతే ఈగల్ కొడుతుందా అని మాకు అనుమానం వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ ఉందా చెప్పుకోవడానికేనా? మరి డ్రగ్స్ అరికడుతుందా లేకుంటే
ఈగలు కొడుతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవంగా రూపారెడ్డి హత్య విషయంలో కూడా ఈ డ్రగ్స్ మాఫియా హస్తం ఉందేమో అనే అనుమానం ఉంది. ఆ కోణంలో కూడా మరి ఈ ప్రభుత్వం విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రూపారెడ్డి హత్య వెనకాల ఇంకా ఏమైనా కుట్రలు ఉన్నాయా వాటిని కూడా బయటపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ హయాంలో పోలీసింగ్లో అనేక సంస్కరణలు తేవడమే కాదు, శాంతి భద్రతల పరిరక్షణకు విపరీతమైన నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా గొప్ప పాలన అందించిన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇది విచారించాల్సిన విషయం. అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు మరి షీ టీమ్స్ మహిళల భద్రత కోసము షీ టీమ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా వేధించినా 24 గంటలలో కఠినమైనటువంటి శిక్ష వారికి విధించేవాళ్ళు. అదేవిధంగా 24/7 పెట్రోలింగ్ ఉండేది. ఈరోజు పెట్రోలింగ్ లేదు, సీసీ ఫుటేజ్లు వాడకం లేదు. ఎంతో టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీని వాడుకుంటున్నారనే విషయంలో ఈరోజు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే విపరీతంగా నేరాలు పెరిగిపోతూ ఉంటే మరి ఎంతో గొప్ప టెక్నాలజీని కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే కూడా దాన్ని వాడుకుంటలేరనే అనుమానం కూడా ఉంది. వనరబుల్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మనకు భయంకరమైన ఏది ఇట్లాంటి అత్యాచారాలు జరిగినాయో ఆ చోట్లల్లో మరి తప్పకుండా సీసీ ఫుటేజ్లు పెట్టి వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. వాటిని ఎక్కడ కూడా మరి పట్టించుకుంటున్నట్టు తెలియట్లేదు. షీ టీమ్స్, భరోసా, ప్రత్యేక మహిళా భద్రతా వ్యవస్థలు, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ వంటి కార్యక్రమాలను ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. కానీ ఈరోజు ఆ పెట్రోలింగ్ లేదు, ఆ సీసీటీవీల వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితే లేదు. అందుకే ఈరోజు బీఆర్ఎస్ మహిళా నాయకత్వం స్పష్టంగా మీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతూ ఉంది. మహిళల భద్రత విషయంలో రాజకీయ ప్రచారం కాదు, ఫలితాలు చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి మహిళ తన ఇంట్లో, తన పని ప్రదేశంలో, రోడ్డు పైన, బస్సులలో కానీ, ఎక్కడైనా ప్రయాణాలలో కానీ, పాఠశాలల్లో, కాలేజీలలో భయపడకుండా తిరగగలిగే తెలంగాణ కావాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి. మహిళలు బాలికలపై నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం, రాజకీయ కక్షలు, ప్రతిపక్షాలపై ఆరోపణల కంటే ముందు ప్రజల ప్రాణాలు, మాన ప్రాణాలు, మహిళల భద్రత, పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ మహిళ అడుగుతున్న ప్రశ్న ఒకటే, నేను సురక్షితంగా ఉన్నానా అని రాష్ట్రంలో తెలంగాణ మహిళ అడిగే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రూపారెడ్డి గారి హత్య విషయంలో తప్పకుండా ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోక్సో కేసులో ఎవరెవరైతే మైనర్ బాలికలకు అన్యాయం జరిగిందో ఆ కుటుంబాలని సత్వరం వెంటనే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎన్ని ఆగడాలు జరిగినా పట్టించుకొని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మహిళా విభాగం అటు విద్యాశాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అన్నిట్లలో ఫెయిల్ అయినావు కాబట్టి మీరు రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా లేకపోతే కనీసం హోంశాఖ మంత్రిగా, ఎందుకంటే నీ వల్ల అవ్వట్లేదు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే పరిస్థితి లేదు, 100% సంపూర్ణంగా హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.